బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతుండగా ఇప్పుడు మరో విషాదం ఆమెను చుట్టుముట్టింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. నాన్నను ఇక కలవలేను అంటూ పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేసి ఈ విషయాన్ని ధృవీకరించారు సమంత. ఇక సమంతకు సానుభూతి తెలియజేస్తూ అభిమానులు, సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. సమంత తన తండ్రి మరణించినట్టు ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా వెల్లడించింది. కానీ ఆయన ఏ కారణాల వల్ల చేత మరణించారు అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు సమంతకు ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో మరింత ధైర్యంగా ఉండాలని ఆమెకు సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా సమంత తండ్రి మరణించడంతో ఉన్న తోడు కూడా కోల్పోయింది అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఆమె సహానటినటులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ కష్ట సమయాల్లో సమంత మరింత ధైర్యం ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామంటూ సంతాపం తెలుపుతున్నారు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు ఆంగ్లో ఇండియన్ అయితే ఆయన చెన్నైలో సెటిల్ అయ్యారు. ఆమె తల్లి నైనిట్టా సిరియన్ మలయాళి. వాళ్ళది ప్రేమ వివాహం. జోసెఫ్ నైనిట్టా దంపతులకు 3 పిల్లలు. అందులో సమంత అందరికంటే చిన్నవారు. ఆమెకు 2 అన్నయ్యలు ఉన్నారు. ఒకరి పేరు జోనాథ్ కాగా మరొకరి పేరు డేవిడ్. ఇటీవల అమెరికాలో సమంత అన్నయ్య పెళ్లి జరిగింది. దానికి ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యారు. చెన్నైలో జోసెఫ్ అంత్యక్రియలు జరుగుతున్నాయని సమాచారం. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శామ్ తన తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తుండేది. సినీ రంగంలో తనకు ప్రతిక్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని తెలిపింది. శామ్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల్లో తన కూతురికి అండగా నిలిచారు తన తండ్రి. అలాగే మయోసైటిస్ తో బాధపడినప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మరోవైపు అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన పెద్ద కుమారుడు నాగ చైతన్య వివాహం శోభితా దూదిపాలతో డిసెంబర్ 4న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాబోయే కొత్త జంటకు హల్దీ వేడుకలు నిర్వహించారు.